సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లబాట పట్టారు. ప్రయాణికులతో జూబ్లీ బస్ స్టేషన్ కిక్కిరిసింది. నగరవాసులు జేబీఎస్ నుంచి ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్తుంటారు. షెడ్యూల్ బస్సులకు అదనంగా ఇప్పటివరకు 110 ప్రత్యేక బస్సులు నడిచాయని, ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో చేసుకోవాలని నగరవాసులు పెద్ద ఎత్తున పట్టణాన్ని వదిలి పల్లెకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఇటు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి బస్ స్టేషన్లు అలాగే రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పూర్తి స్థాయిలో కూడా పండుగకి 3 రోజుల ముందు నుంచే ఈ యొక్క ప్రయాణ ప్రాంగణాలు బస్సులు బస్ స్టాప్లు అలాగే రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జేబీఎస్ లో ఉన్నాం. జేబీఎస్ లో పూర్తి స్థాయిలో కూడా అటు ఉత్తర తెలంగాణకు వెళ్లేటటువంటి ప్రయాణికులు ఒక రోజు ముందుగానే వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. దాదాపు ఇక్కడి నుంచి అటు కరీంనగర్, నిజామాబాద్, మంతని, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలతో పాటుగానే అటు కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల వెళ్లేటటువంటి ప్రయాణికులు దాదాపు గంట నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి బస్సులు ప్రయాణికుల రద్దీతో కంపేర్ చేస్తే కొంత బస్సులు తక్కువగా వస్తున్నాయనేది చెప్తున్నప్పటికీ వెనువెంటనే కూడా వచ్చినటువంటి బస్సులు ఫిల్ అయిపోతున్నాయి సీట్లన్నీ. అలాగే నించొని వెళ్ళడానికి కొంత విముఖత చూపుతున్నారు ప్రయాణికులు. ఎందుకంటే దాదాపు అటు నిజామాబాద్, కోరుట్ల అలాగే కరీంనగర్ వెళ్లేందుకు దాదాపు 5 గంటల నుంచి 6 గంటల రోడ్డు ప్రయాణం ఉంటుంది. ఈ రోడ్డు ప్రయాణంలో పూర్తి స్థాయిలో నించొని వెళ్లేందుకు కొంత ఇబ్బంది తలెత్తుతుంది. కాబట్టి సీట్లు దొరికేంత వరకు కూడా దాదాపు గంట నుంచి అరగంట పాటు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము కరీంనగర్ వెళ్తున్నామండి. ఓకే, మీరు రిజర్వేషన్ చేసుకున్నారా? రిజర్వేషన్ చేసుకున్నాం. ఓకే, ఎంత పడ్డది టికెట్? ఏమో అండి, మా హస్బెండ్ చేశారు, ఐడియా లేదు. పండుగ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? అది మీ సొంతూరా? జగిత్యాల ప్రాపర్ అండి. ఓకే, ఎంత సమయం పడుతుంది అమ్మా పోవడానికి? కరీంనగర్ 3 అవర్స్ పడుతుంది అండి. ఎంత సమయం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎందుకు బస్సెస్ అవైలబుల్లో లేవా? తెలీదండి, మేము రిజర్వేషన్ చేసుకున్నాము, మాకు బస్ వస్తుంది. ఎవ్రీ టైం ప్రాబ్లం ఫేస్ చేస్తాం, అందుకే ఈసారి రిజర్వేషన్ చేసుకున్నాము. బాగా చేసుకుంటామండి. మనకు సంక్రాంతి, దసరానే కదా మెయిన్ ఫెస్టివల్స్. బుగ్గులు వేసుకుంటాము, అప్పాలు చేసుకుంటారు, సకినాలు, గారెలు, అరిసెలు. ఇక్కడే సెటిల్ అయ్యామండి. మా ప్రాపర్ జగిత్యాల, బతికపల్లి. ఓవరాల్గా కుటుంబ సమేతంగా పండుగను చేసుకోవడంతో ఆనందంగా ఉంటుంది. దాంతోపాటుగానే గ్రామీణ వాతావరణంలో ఎవ్రీ ఇయర్ అటు సంక్రాంతికి అలాగే దసరాకు కూడా ఊరెళ్తుంటాం. దాంతోపాటుగానే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్రాంతిని జరుపుకోవడం అలాగే కుటుంబ సమేతంగా ఈ యొక్క పండుగను చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంటుందనేది అయితే ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కంపార్ట్మెంట్లో చూసుకోవచ్చు. ప్రయాణికులు వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ప్రయాణికులు వెనువెంటనే ఇక్కడికి బస్టాండ్కి చేరుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి ఇదే యొక్క రద్దీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అటు ఉత్తర తెలంగాణకు వెళ్ళేటటువంటి నగరవాసులు ప్రధానంగా నియర్ బై ఉంటుంది. ఏపీతో కంపేర్ చేస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్ళడం కొంత ఈజీగా ఉంటుంది. అటు దూరం కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే కాకుండా పండుగకి ఒకరోజు ముందుగా వెళ్తేనే వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెనువెంటనే బస్సులు కంపార్ట్మెంట్కి వచ్చిన వెనువెంటనే కూడా పూర్తి స్థాయిలో బస్సులు ఫిల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొందరు రిజర్వేషన్ చేసుకుంటే కొందరు అన్రిజర్వేషన్తో వెనువెంటనే వచ్చినటువంటి బస్సుల్లో ప్రయాణించేందుకు వెనువెంటనే గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా పండుగను కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రుల, ఆత్మీయుల అందరూ సమక్షంలో కూడా ఈ యొక్క పండుగను వేడుకలా చేసుకునేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఒక ప్లాన్తోనే ఈ యొక్క వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ యొక్క సంక్రాంతి పండుగకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో జేబీఎస్ కిటకిటలాడుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా ఇదే యొక్క రద్దీ ఈ యొక్క బస్టాండ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు చేశామనేది ఈ యొక్క ఆర్టీసీ సిబ్బంది చెప్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులకు వారి యొక్క రిజర్వేషన్ చేసుకున్నటువంటి బస్సులు కంపార్ట్మెంట్కి రాగానే అనౌన్స్మెంట్ చేయడంతో పాటుగానే అక్కడ వారికి
బస్సులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తున్నాం అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రేపు కూడా ఇదే ఒక రద్దీ కొనసాగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.